సిపిఎం అనేక ప్రతిపాదనలు పెట్టింది. ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి చిత్తూరు జిల్లా కేంద్రంగానే పేరుకి మాత్రమే ఉంది, కానీ జిల్లా చరిత్రకి గొప్ప పేరు ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. జిల్లా విభజన అయిన తర్వాత ఇంకా పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా మారిపోయింది. ఎలాంటి విద్యా సంస్థలు లేవు, వైద్య సంస్థలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా కేంద్రం అభివృద్ధికి నోచుకోకుండా చాలా కుంటుపడుతున్న పరిస్థితిలో సిపిఎంగా అనేక ప్రతిపాదనలు పెట్టి ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులకి ఒక స్పష్టమైన ప్రణాళిక పేరుతో జిల్లా కేంద్రంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా ఒక వైద్యశాలను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా ఉపాధి కల్పించే పరిశ్రమలు తీసుకొచ్చి మొత్తం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి మేము సిపిఎంగా కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆ మామిడి రైతులకు సంబంధించిన పరిశ్రమలు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసి వాళ్ళకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి మేము గతంలో డిమాండ్ చేయగా అధికారులు స్పందించి కలెక్టర్ గారు వెంటనే దాన్ని అమలు చేస్తామని చెప్పారు, కానీ అది మాటల వరకే పరిమితం అయిపోయింది. ఈరోజు మొత్తం వ్యాపారస్తులందరూ కూడా పరిశ్రమల యాజమాన్యాలందరూ కూడా ఒక రింగులాగా ఏర్పడిపోయి మొత్తం మన మామిడి రైతులందరినీ కూడా దోచుకుంటున్న పరిస్థితి చిత్తూరు జిల్లాలో ఉంది. అందువల్ల చిత్తూరు జిల్లా రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి, అదే కుప్పం ప్రాంతం ప్రస్తుత ముఖ్యమంత్రి కుప్పం ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నిధులన్నింటినీ కూడా కుప్పం ప్రాంతానికి తీసుకెళ్లి ఇతర నియోజకవర్గాల్లో ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఆ ప్రాంతాలని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల చిత్తూరు జిల్లా 7 నియోజకవర్గాల్ని ఒక సమాన పద్ధతిలో మొత్తం నిధులు కేటాయించి ఒక సమగ్ర అభివృద్ధి కోసం మిగతా పారిశ్రామిక ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవేలు అదేవిధంగా బుల్లెట్ ట్రైన్లు అని చెప్పిన రైలు మార్గాలన్నీ కూడా వస్తున్నాయి, కానీ ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు భూములు తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం 2013 భూసేకరణ చట్ట ప్రకారం కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఇలాంటి సమస్యల్ని వెంటనే పరిష్కారం చేసి చిత్తూరు జిల్లా ఒక సమగ్ర అభివృద్ధి కోసం మొత్తం ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు 2047 విజన్ చెప్పిన విడుదల చేశారు. ఆ విజన్లో కూడా ఒక ప్రణాళికబద్ధంగా చిత్తూరు జిల్లా అభివృద్ధి అనేది వాళ్ళు స్పష్టంగా ప్రకటించలేదు. వాళ్ళు సిపిఎం ఏవైతే చెప్పారో మొత్తం జిల్లా కేంద్రంలో మొత్తం ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి చిత్తూరు నగరంలో కూడా మొత్తం నదీ ప్రవాహం ప్రాంతం ఉంది. వరదలు వస్తే మొత్తం మన నగరం మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మొత్తం అక్కడ ప్రహరీ గోడ ఏర్పాటు చేసి కొన్ని ప్రతిపాదనలు మేము శాస్త్రీయ పద్ధతులు ఇచ్చాం. ఈ ప్రతిపాదనలన్నీ కూడా అమలు చేస్తే మొత్తం చిత్తూరు అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పి సిపిఎంగా, అదేవిధంగా రేపు ఈ సమస్యల మీద భవిష్యత్తులో పోరాటాన్ని మొత్తం చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం ఒక ప్రణాళికబద్ధంగా పోరాటాన్ని సిద్ధం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం.